దావీదు కీర్తన 103:13. తండ్రి తన కుమారుని ఎడల జాలి పడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల, ఎంత మంచి దేవుడండి. ఒక తల్లి తండ్రి తన బిడ్డల ఎడల ఎలా జాలి పడుచున్నారు. పిల్లలు తప్పు చేస్తే కొన్ని సమయాలు తల్లిదండ్రులైన వారికైనా వారి మీద కోపపడి కొన్ని అనరాని మాటలు అంటారేమో, కానీ ఇక్కడ యేసుస్వామి ఏమంటున్నాడంటే, వాళ్ళు మంచివారు కాకపోయినా పాపముతో ఉన్న పాపి అని తెలిసినా కూడా పాపము క్షమించకముందే ఏమన్నాడు, నా కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నది. సమస్యను తొలగిస్తాడు, పరిష్కారము చేస్తాడు. ఇది దేవుడికి ఉన్నటువంటి గొప్ప లక్షణము, గుణం. అయితే ఆయన చెంతకు రావాలి, ఆయన దగ్గరికి రావాలి. నీకు నీవుగా వస్తావా లేక ఇంకొకరు నడిపిస్తారా? ఎవరు ఏ విధముగా తెచ్చినా నీవు క్షమింపబడతా, నీ యొక్క రోగానికి